మనం ఎలా బయటపడాలి లైలా? నన్ను అడుగుతావేమిటి? నేను ఇక్కడ వర్షంలో పూర్తిగా తడిసి ముద్దైపోతుంటే. ఓ వదిలే లైలా, నేను నీకు రోజుకి 200 ఇస్తున్నాను కదా. ఊరికే కబుర్లు చెప్పుకో, త్వరగా వచ్చి నేను కాపాడు. ఏయ్ తాడుంటే ఇలా పడే త్వరగా, నేను కూడా నీలాగే కష్టపడి పనిచేస్తున్నాను. మళ్ళీ ఏమైంది? దీనికి ఏదో రోగం వచ్చింది. నేను అనవసరంగా పైకి వచ్చాను రా పిచ్చరా కొడక. నువ్వు రేడియర్ ఫిక్స్ చేసావనుకున్నాను. అది కాస్త సున్నితంగా ఉంటుంది, నువ్వు మోటుగా ప్రవర్తిస్తే కుదరదు. జాగ్రత్త మొద్దు మొహవా, ఈ మొత్తం సిస్టమ్ అంతా నా నెత్తి మీద పడింది. నువ్వు చేసే వెధవ పనుల వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. చాలే చెప్పొచ్చు. దాన్ని నువ్వు మళ్ళీ ఏమైనా చేసావా ఏంటి? లేదు. చూడు, బయటకు వెళ్ళి పని చేయడానికి నాకేమైనా తలరాత? నువ్వు కూడా బయటకు వచ్చి పని ఎందుకు చేయకూడదు? ఊరికే లోపల కూర్చొని కబుర్లు మాట్లాడటం కాదు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను లైలా. ఏంటో అంతా సరిగ్గా ఉందా? చాలా బాగుంది. మనం టైంకే వెళుతున్నాం కదా. నేనే నీ కిరాయి మనిషిని కాదు సమాజ సేవ చేయడానికి. అది నిజమేలే, నీ పేరు ప్రఖ్యాతులు విని పిలిపించాం. నువ్వు వాటిని కాపాడుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇంచుమించు మధ్యదారిలో. అయితే మన గమ్యస్థానం కరెక్ట్ గా ఇక్కడ. ఇదే మన గమ్యస్థానం. ఫిని, నీ గురించి చాలా విన్నాను, కానీ నువ్వింత యువకుడిలా ఉంటావు అనుకోలేదు. నేను మంచి వైన్ లాంటి వాడిని. వయసు పెరిగే కొద్దీ యువకుండా అవుతాను. మంచి వైన్లా ఉంటావా? నీ మొహం నా కంటికి కంపు బీర్లా కనిపిస్తున్నావు. ఏమైనా అడగాలా మిస్టర్ ఫినగన్? లేదు, నాకు జీతం ఇచ్చేది నోరు మూసుకుని పని చేయడానికి. అందుకే నేను నోరు మూసుకుని నా పని చేసుకుంటున్నాను. మనం అసలు ఎక్కడికి వెళుతున్నావో తెలుసుకోవాలని కొంచెం కూడా లేదా నీకు? ఏదో సామెత చెప్పినట్టు డబ్బులు ఇస్తాను అంటే నేను ఏవైనా చేస్తాను. వెరీ గుడ్. మనం అసలు ఎక్కడికి వెళుతున్నాం? Stop what they're doing when they love falls into the room. They love so you know my name, bartender. సోదర సోదరీమణులారా, బెహనోర్ భాయ్యో, లేడీస్ అండ్ జెంట్మెన్, మీరందరూ దయచేసి నిశ్శబ్దంగా నా మాట వినండి. నా తరఫున, మా కెప్టెన్ ఆదక్కన్ తరఫున, ఆయన సిబ్బంది తరఫున ఈ ఆర్గోనాటికా షిప్ పై తొలి ప్రయాణానికి స్వాగతం చెబుతున్నాను. ఈ షిప్పులో పనిచేసే వందలాది మంది స్త్రీ పురుష కార్మికులందరిది ఒకే ఒక లక్ష్యం, అది మీ కలలు నిజం చేయాలన్నదే. ఇక నా ఆశయం, నా జీవితంలో ఉన్న ఏకైక స్వప్నం ఏమిటంటే అత్యద్భుతమైన, విలాసవంతమైన, అత్యంత ఖరీదైన, ఆహ్లాదకరమైన షిప్పుని రూపొందించడమే. ఇక ఈ రాత్రి
మీ అందరినీ ఇక్కడ ఎంతో అందంగా, ఎంతో ఆకర్షణీయంగా, ఎంతో వైభవంగా చూస్తుంటే నా కల నిజమైందని నాకు అనిపిస్తోంది. అందుకు దోహదం చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ఆర్గో నాటికకి ఎంతో మంచి భవిష్యత్తు ఉంది. మేమెంతో అదృష్టవంతులు కెప్టెన్. ఇలాంటి షిప్లో ప్రయాణం చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది చాలా కళాత్మకమైంది. ఇలాంటి షిప్ ఇంకోటి చూడలేరు మీరు. ఇది 40 అడుగుల నీటి కుప్పనైనా కొట్టేయగలదు. పైగా ఒక్క నీటి చుక్కు కూడా మీ మీద పడదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సారీ, క్షమించండి, పొరపాటు అయిపోయింది. ఓకే. ఓకే, బాయ్. చాలా బాగున్నాడు. Like this bloody water stuff. It reminds me I'm hungry. You're always hungry. Yeah, so I'm a growing boy, you know. You're still growing? You got a problem with that? Be happy I don't eat you. What you realizing, Mamuli? Well, that my goal in life before I die is to make love to a woman from every country on earth. Mean like countries acknowledged by the UN or like made-up countries too? What the hell does that mean? Like T-Ray's country. Shut your face, Billy. Australia's a country. Australia's an island. Well, technically it's a continent. Oh, shit, man. Island, country, continent. If there's women there, well, I'm interested. Come to my country, I'll shoot your ass. Did you ever talk about anything else but women? Nah, not that I recall. The only way to shut him up is to shoot him. Yeah, that's right. Yeah? You ever thought about it? Every day. Come on, boys. Sit down, mate. Go back to Australia. What is this stuff? Ooh, but without pictures. Well done, mate. నేనేం తినాలనుకుంటున్నానో తెలుసా? నాకేం తినాలనుందో చెప్పేదా? దగ్గరిగలాడే 2 పందుల కాళ్ళని, ఊరేసిన కోతుల మెదళ్ళని, ఇంకా పెద్ద ఏనుగుల కంటు గుడ్లని తింటే చాలా బాగుంటుంది. అవంటే నాకు చాలా ఇష్టం. బాంబు. నువ్వేం బాధపడకు. అందరూ మనవాళ్లే కదా, జోక్ చేసి ఉంటారు. చెప్పిన పని సరిగ్గా చెయ్యవు కదరా. ఏంటి ఈ రాడన్ సరిగ్గా పనిచేయడం లేదు. నాకు భయం వేస్తోంది. ఇది ఇలా ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. ఇక్కడ ఎన్ని ప్రైవేట్ దీవులు ఉన్నాయో నీకు తెలుసా? ఏమో, ఎవడో తెలుసు. రెండా? చాలా చిత్రంగా ఉందిరా. నువ్వు చూస్తూ ఉంటూ నేను ఈ రిగ్గుని ఏ అనామకమైన దీవిన గుద్దే వరకు. ఏమిటి ఊరికే నష్టపడుతున్నావు? నాకు కొంత టైం కావాలి. ఏమిటిది?
ఒక్కటిస్తా. నీ అంకమా? అయ్యో తేరీకి ఈ రోజుల్లో మంచి కాలం లేదురా దేవుడు. అయ్యో ఎందుకురా చాకొడతారు? ఏం చేశాడు వీడు? వీడిని కార్గో చుట్టూ తిరగడం నేను చూశాను. మీకేమైనా ఇబ్బందిగా ఉంటే మీ ప్రయాణం సుఖంగా సాగడానికి నేను ఏర్పాట్లు చేస్తాను, నాతో చెప్పండి. ఓకే? ఇదిగో చెప్తాను. ఊరికే కూర్చోపోతే వెళ్ళి అతన్ని కాపాడకూడదా? ఏంటి జోకులు ఇస్తున్నావా? వాళ్ళు భయంకరమైన మనుషులు. అందుకే చెప్తున్నాను, వాళ్ళు మనల్ని కూడా ఏదైనా చేస్తే నువ్వు ఇంకా చాలా కాలం బతుకుతావు. ఫినిగన్, మనం కాంట్రాక్ట్ వేసుకున్నాం 20 గంటల్లో మళ్ళీ తిరిగి రావాలి అని. మీరు మా ఇంజిన్ మనిషిని చావగొడితే ఇంకా ఎక్కువ టైం అవుతుంది. నాకేం పర్వాలేదనుకోండి, కాకపోతే మీకే బడ్జెట్ ఎక్కువ అవుతుంది. వాడు నా కార్గో విషయాలన్నీ కనిపెడుతున్నాడు. అవునులేండి, వాడు అధిక ప్రసంగే. నా కాంట్రాక్ట్ లో ప్రశ్నలు అడగకూడదనుంది. విని నోరెత్తారంటే వీడిని సముద్రంలోకి విసిరిపారేస్తాం. వీడిని ముక్కలు ముక్కలు చేసి తిమింగులకు ఆహారంగా పారేస్తాను. చూడండి, మన వాదనల కోసం రాలేదు. ఇదేం ప్రజాస్వామ్యం కాదు. ఓకే, నేను ఇంకోసారి చెప్తున్నాను, చెవిటి వాళ్ళందరూ బాగా వినండి. ప్రాణాల మీద ఆశ లేదా? వివో ఇప్పటికైనా తెలిసి వచ్చిందా? మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి. గొడవ చేయకుండా బుద్ధిగా ఉండండి. మనతో పెట్టుకుంటే అంతే. Family exclusive. మీ సెక్యూరిటీ కీ గార్డ్ ని ఇన్సర్ట్ చేయండి. గుడ్ ఈవినింగ్ కెప్టెన్ ఆదర్టన్. గుడ్ ఈవినింగ్ టు యూ. ఈ వాల్ట్ ఎప్పుడు తెచ్చుకుంది? ఈ గది చాలా బాగుంది. ఇదేదో గమ్మత్తుగా ఉంది. ఇది అయి ఉంటుంది. చాలా బాగుంది నెక్లెస్. గుడ్ ఈవినింగ్ మేడం. హలో. దొరికిపోయావు. భలే చలాకీ కిలాడిలా ఉన్నావే. గుడ్ ఈవినింగ్ జెంటిల్మెన్. ఇప్పుడే బయటకు వెళ్ళబోతున్నాను, అంతలో మీరు వచ్చారు. ఓ మంచి నిర్ణయం. అటు వెళ్లే దారి లేదు. దగ్గరలో ఉన్న తీరం 600 మైళ్ళ దూరం కంటే ఎక్కువ కదా కెప్టెన్? దాదాపు 800 సార్. మాకు దొరికిన ఈ ఫ్యాక్ట్స్ ప్రకారం ఈ 2 ఫోటోలో ఉన్న అమ్మాయి నువ్వేని క్లియర్ గా తెలుస్తోంది. ఏది చూపించండి. నీ మీద నేరాలు, దొంగతనాలు, దోపిడీలు, మోసాలు. ఓహ్, హత్యా ప్రయత్నం చేశావట? నా మాజీ ప్రియుడిని. గుడ్. 6 అరెస్టులు, 5 ఆరోపణలు, 4 దేశాల్లో గాలింపు. ఇంత అందమైన అమ్మాయివైన నువ్వు ఈ వయసులోనే ఇలాంటి అద్భుతమైన రికార్డు ఎలా సృష్టించావు? అదే కదా నా గొప్పతనం. అందుకే దానికి తగిన శిక్ష అనుభవించు. ఆగండి మిస్టర్ కెప్టెన్. అరే, ఇది నా కార్డు. థ్యాంక్ యూ. కెప్టెన్, మన షిప్ లో డార్క్ రూమ్ లాంటిది ఏదైనా ఉందా? అవును సార్, కానీ అందులో సామాన్ ఉంది. ఆడవాళ్ళని మీరు అందులో వేయకూడదు. నిజమే, కానీ నిన్ను చూస్తుంటే నువ్వు ఆడదాను అనిపించడం లేదు. ఏంటలా చూస్తున్నావు?
తెలివైన వాడు అనుకున్నాను క్యాంటీన్, కానీ నువ్వు ఒక ఫూల్వి. అయ్యో అయ్యో నెమ్మది నెమ్మది నెమ్మది. అయ్యో అవి 30 అడుగులు పొడవుంటాయి. అవి బాంబులు కావు, పాడు కావు, కానీ వాటి శబ్దం మాత్రం ఈ టాపు లేపేస్తుంది. మళ్ళీ నువ్వు ఎప్పుడైనా వాటి జోలికి వెళ్ళావో నిన్ను పాతేస్తా. ఇదిగో ఒక్కటిస్తావా? తప్పకుండా, నీకివ్వకుండా ఉంటానా నా ముద్దుల కొండ. ఇంకొకసారి. నాకు తెలీదా నీకు ఎక్కువ మోతాదు కావాలని. అలాంటివి ఇంకా ఎన్నున్నాయి? నాకు తెలీదు. 8, 9 ఉంటాయి. అంటే వాటితో ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నే ముంచేయచ్చు. చాలా బాగుంది. మనం వెళ్లే దాంట్లోనే బాంబులు ఉన్నాయి. If the cash is there, we do not care. What kind of life philosophy is that, man? Torpedoes. What the hell are they going to do with torpedoes? Gentlemen, say hello to the Chinese M1 L1 triple pulse assault rifle. Rotating barrel, 1,000 round capacity, auto cooling, watertight. Ja! Cheers, babe. ఏమైంది? సిస్టమ్ ప్రాబ్లం. ఇక్కడ ఏం జరుగుతుంది ఫ్రెండ్స్? సిగ్నల్స్ పనిచేయడం లేదు సార్. కమ్యూనికేషన్ మీ పరిస్థితి ఎలా ఉంది? ఈ థెర్మల్ లేజర్లన్నీ నెగిటివ్ వైట్ స్క్రీన్ నే చూపిస్తున్నాయి సార్. అది అసంభవం. రాడర్ కూడా పనిచేయడం లేదు సార్. సరే, ఆక్సిలరీ పవర్ ఉపయోగించండి. ఓకే సార్. మిస్టర్ లూయిస్, మీరు సరే సర్క్యూట్ చెక్ చేయండి. ప్రయోజనం లేదు సార్. మెయిన్ ఫ్రేమ్ మొత్తం ఖాళీ ధ్వంసం అయిపోయింది. కమ్యూనికేషన్ గేర్ సంగతి ఏంటి? పూర్తిగా పోయింది. తుఫాన్ అనుకుంటాను సార్. అదేం కాదు. ఈ షిప్ కి వాతావరణంతో సంబంధం లేదు. షిప్ నడపగలమా? సిగ్నల్స్ ఆగిపోయాయి. ఇక నడపలేము సార్. ఇవన్నీ లేటెస్ట్ ఎక్విప్మెంట్, చాలా విలువైనవి కెప్టెన్. మిస్టర్ క్యాంటన్, నువ్వు దాన్ని సరిగ్గా ఆపరేట్ చేయడం లేదు. మనం ఇప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాం. మన దగ్గర రాడార్ గానీ ఏ సూచిక సాధనాలు గానీ లేవు. మన గమ్యం ఏంటో తెలియకుండా గుడ్డిగా ప్రయాణం చేస్తున్నాం. ఇక్కడేదో ఉన్నట్టుంది సార్. ఏమిటో చెప్పుకోవాలి. నాకు తెలియదు, కానీ ఇదేదో చాలా చాలా పెద్ద, బహుశా తిమింగలం బాడీ కావచ్చు. 31 knots స్పీడ్ లో వెళ్తాం సార్. నాకెందుకు అనుమానంగా ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? మన షిప్ కింద నుంచి 140 మీటర్ల లోతులోంచి వేగంగా పైకొస్తోంది. 150 మీటర్లు, 140, 130, 120, 110, 100, 90, 80, 70, 60, 50 మీటర్లు.
చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు? నాకేం తెలుసు. పద పెడదాం. చూస్తుంటే ఇదేదో టర్పిడో లాంచర్లా ఉంది. నాకు నచ్చదు ఇదంతా. నాకేమైనా నచ్చిందని చెప్పానా? ఇంకా ఎంతసేపు? సరిగ్గా ఇంకో 22 నిమిషాల్లో మనం ఖచ్చితంగా అక్కడ ఉంటాం. పరిస్థితి ఎలా ఉన్నా మళ్ళీ ఏమైంది? ఏదో ఉందక్కడ. జాయ్ జాయ్ ఏమైంది? ఏదైనా పాడైందా? షిప్ కుడివైపు కన్ను పడింది. నీళ్ళు వచ్చేస్తున్నాయా? నాకే అర్థం కావట్లేదు. ఇప్పుడేం చేయమంటావు? జస్బా నుంచి నాకు పవర్ రావడం లేదు. అది చల్లగా ఉంది. హెర్క్లెస్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. దానికి పెట్రోల్ అందట్లేదు. అదే నేను దాన్ని మూసేస్తున్నాను. మనం దేనో గుద్దేశాం. తీసేయ్, మన పెట్టని తీసేయ్, త్వరగా తీసేయ్. తీసేయ్. ఏమిటి మంటలు? ఈ షిప్పుకి నిప్పు అంటుకుంది. ఎలాగైనా తప్పించుకోవాలి. ఎలా అంటుకుంది? తప్పుంటే నీకు అధికతలు కావాలా? మనం ఇంకా బతుకున్నామని అయితే దానికి నవ్వాలా? ఈ మిసైల్స్ తో ఏ ఒక్కటి పేలినా మనం ఈ పాటికి పైలోకానికి చేరుకునే వాళ్ళం. మన షిప్ కి కుడివైపు ఒక పెద్ద కన్నం పడింది. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఈ ఇంజిన్ లో ఉన్న పార్ట్ మొత్తం పాడైపోయింది. మనం దేన్నైనా గుద్దేశావా? నీకు అర్థం కాలేదా? స్పీడ్ బోట్ ని గుద్దేయడం వల్ల ఈ పార్ట్ పాడైంది. స్పీడ్ బోటా? మనం ఒడ్డుకి చాలా దూరంగా ఉన్నాం. ఏ స్పీడ్ బోట్ ఇంత దూరం రావడానికి ఛాన్సే లేదు. ఏది పనిచేయటం లేదు. హెర్క్లెస్ కూడా పాడైపోయింది. దానికి ఏదైనా చిందరవందర అయిపోయాయి. దాని సిలిండర్ హెడ్ కూడా బ్లాస్ట్ అయినట్టుంది. ఫ్యూయల్ బాగా కారిపోతుంది. ఇంకో 20-30 నిమిషాల్లో మనం నీళ్లలోకి పూర్తిగా మునిగిపోయి చనిపోతాం. ఫినగన్, సరైన టైంలో పని పూర్తి చేయాలంటే నువ్వు ఏదో ఒకటి చేయాలి. ఒక్కసారి నా మాట వినండిరా మీ ఎంకమా. మీరే పిచ్చినా కొడక. అసలు నీకేం తెలిసిన పెద్ద మాట్లాడుతున్నావు? నీకేం తెలిసి నన్ను దబాయిస్తున్నావు? మూసుకోబే. ఇలా చూడు, అక్కడ ఏదో ఉన్నట్టుంది. ఏంటో మరీను. ఉండు. ఏది చూడండి. ఏయ్ ఉండు, నన్ను చూడండి, నన్ను చూడండి. ఏయ్ అమ్మో, వాళ్ళు మనకి ఫ్యూయల్ ఇస్తారంటావా? అలాగే వాళ్ళ వర్క్ షాప్ కూడా వాడుకోవచ్చేమో అడుగుదాం. తప్పకుండా. ఏం చేస్తున్నారు మీరు? ఇక నుంచి మేము టేక్ ఓవర్ చేస్తాం. Different ways to call for help. Not anymore. Man, dude, can you fix this thing? If I can get into the Love Boat machine shop, yeah, maybe I can fix this hunk of junk. She ain't gonna run pretty, but she'll run. They found all the bombs, man. They're alive. All right. Finnegan and the grease monkey will come with us. Wait a minute. The three of us stick together. From now on, you'll be sticking with me. Billy, Yeah, Chief. finish the torpedo launcher and watch the lady. Aye, Chief. Hey, Turbo. I'll watch her. I haven't done Korea. Hey, Mr. Comedy, leave my girlfriend out of this. Motherfucker! Hey. Behave yourself. Cheating alive anyway, eh? Hey, cool out. Knock this shit off. This is worse than high school. Cruise ship's not moving. ఎందుకని కదలడం లేదు? నాకు తెలియదు. ఫ్రెండ్స్, డ్రిల్లింగ్ వెళదామా? ఓకే, వెళ్దాం పదండి.
ఇప్పుడు ఓపెన్ అవ్వాలి. చాలు కాపు హెనోవా, ఇది యుద్ధ నౌక. ఇక్కడ నీ తుపాకీలతో పనిలేదు. వాళ్ళు అటాక్ చేస్తే నేను అటాక్ చేస్తాను. దేంతో? గ్రీస్తోనూ ఇంజనాయిల్తోనూనా? ఇక్కడంతా చెత్తగా ఉంది. నన్ను పర్మిషన్ తీసుకురమ్మంటారా? అవసరమైతే ఎలాంటి బలమైనా ఉపయోగించండి. పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉండొచ్చు. ఇందులో చాలా మంది ప్రయాణికులు ఉండుండొచ్చు. వాళ్ళలో ఆడవాళ్ళు ఉండొచ్చు. జాగ్రత్త, వాళ్ళు మోజులు పడిపోకు. థ్యాంక్స్. వీళ్ళు చాలా గబ్బు చేసిలో ఉన్నారు. నువ్వు కొంచెం ఎలర్ట్గా ఉండదు. అందరూ మధ్యస్థస్తులో ఉన్నారు. వాళ్ళందరినీ కిందకి తీసుకొచ్చి మన పని పూర్తి చేద్దాం. గొడవ వదిలిపోతుంది. మాకు వాళ్ళు దొరికింది లెవెల్ 6. బావు టాప్ లెవెల్. ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి. నాకే శబ్దాలు వినిపించడం లేదు. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇదిగా ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఏదో ఉపద్రవం ముంచుకొచ్చేలా ఉంది. ఇక్కడ అంతా రక్తం ఉంది. ఇక్కడ కూడా రక్తం ఉంది బాస్. అంతా రక్తమయంగా ఉంది. దీన్ని చూసి నేనెంతో బాధపడుతున్నాను. గ్రౌండ్ ఫ్లోర్, జాగ్రత్తగా అడుగు పెట్టండి. తలుపులు మూసుకుంటున్నాయి. వీళ్ళంతా ఎక్కడున్నారు? లైఫ్ బోట్స్ ఇక్కడే ఉన్న వాళ్ళు ఇక్కడే ఉండుంటారు. ఇక్కడున్న వాళ్ళందరూ ఎక్కడ తెచ్చారు? పదండి, వెళదామట్లు. ఇక్కడెవరూ లేరు. ఇక్కడెవరూ కనిపించడం లేదు. అంతా భూతాల గుహలా ఉంది. దీన్నెవరో నాశనం చేసినట్టుంది. ఎవరికి తెలుసు? మనం ఈ తలుపులు బద్దలు కొట్టి బయటకు పెడదాం. పూర్తి నరకంలా ఉంది. ఈ షిప్ లో వాళ్ళందరూ ఏమైపోయారు? rdlinks.com. అనవసరంగా భయపడ్డాను. ఆపండి. ఇక్కడ ఏం జరుగుతోందో నాకేమీ తెలియడం లేదు. మనం చేయాల్సిన పని చాలా ఉంది. వర్క్షాప్ ఎక్కడ? సబ్ లెవెల్ 9. ఠీరే, ఫినగర్ని జిడ్డు మహాన్ని తీసుకువెళ్ళండి. ఫ్రైట్ ఎలివేటర్స్ లోనే వెళ్ళండి. అవి మాత్రమే తిన్నగా అడుగు భాగానికి వెళ్ళగలం. మిగిలిన వాళ్ళందరూ నా వెంట రండి.
ఏమై ఉంటుంది? పర్వాలేదే, ఓపెన్ అయింది. Fanny exclusive. ఈ సిస్టమ్స్ అన్ని మూసేయడం చాలా మంచి పని అయింది. ఏది ఏమైనా షిప్ నాపే అధికారం లేదు కదా వాళ్ళకి. ఎవరిని చంపే అధికారం లేదు. నేను శవాలను చూడలేదు. అవును, ఇలాగే ప్రతి వాళ్ళు మాయమైపోతున్నారు. హే, నువ్వేనా అక్కడ? పైపును తిప్పు, పిచ్చి మాలోకవా. నోర్మోయ్, నువ్వు నా బాసు కాదు. ఇప్పుడు ఈ బోట్ అంతటికి నేనే బాసుని, అర్థమైందా? ఏమిటి? మేమంతా వచ్చి చూసాం. ఇక్కడ ఏ ప్రయాణికులు లేరు. ప్రయాణికులు ఎవరు లేకుండా షిప్ ఏమిటి? అక్కడ నీకెవరైనా కనిపించారా? లేదు, నాకెవరూ కనిపించలేదు. ఇంత వర్షంలో ఏ పిచ్చోడు బయటకు వస్తాడు? సాధారణంగా షిప్ అడుగు భాగం చాలా దృఢంగా ఉండాలి. అయితే ఏమంటావు? అడుగు భాగం దృఢంగా ఉంటే మరి నా కాళ్ళు ఎందుకు తడుస్తున్నాయి? ఇదొక తెయ్యాల నౌక. నేను వెళుతున్నాను, వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? గౌరవై, విషయం ఏమిటో తెలుసా? షిప్పు మునిగిపోతుందేమోనని భయపడి పారిపోయారు. తిరిగి వెదవలు. ఓరు భగవంతుడా, నువ్వు చెప్పింది కరెక్టే, వాడు చెప్పింది కరెక్టే. నిజమే, వాళ్ళందరూ షిప్ మీద నుంచి దూకేస్తుంటారు. నీ ఎంకమ్మ మన లైఫ్ బోట్స్ కూడా తీసుకురాలేదు. ఇప్పుడు మనం వాటి కోసం ఈదుకుంటూ వెళ్ళాలి. నువ్వు మరీ ఎక్కువగా మాట్లాడుతున్నావు తెలుసా? అది నాకు తెలిసి లేవయ్యా. నీ పద్ధతి నాకు నచ్చలేదు. నీకే పద్ధతులు అయితే నచ్చుతుంది? అడు చూడు, వాళ్ళ భవిష్యత్తులో నా మాజీ భార్యలు. మామూలు నువ్వు మత పిచ్చివాడివి. ఆ చెత్త ఆలోచనలు మానే. ఏయ్, నువ్వేంట్రా బొమ్మలు చూస్తున్నావు? కావాలంటే నువ్వు చూడరా నీ అంకమ్మ. అయ్యి బాబోయ్, ఎందుకే కొడుతున్నా? నాకు విపరీతంగా చలేస్తోంది. నరాలు జీవమంటున్నాయి. నీలో ఎవరైనా రతీదేవిలాగో రంభలాగో మారి నాకు వెచ్చదనాన్ని వచ్చు కదా. ఏయ్, దగ్గరగా పట్టుకో. ఏం పట్టుకోమంటావు? నీ బొంద. నేనంది నీ కన్ను గురించి. మామూలు వీళ్ళ మీద ఒక కన్నేసుంచు. ఏమిటది? పోక చెక్క. పోక చెక్క? అవును, పోక చెక్కే. సరే, పోక చెక్క. నీ అంకమ్మ.
బయటికి రాలేదంటే కాల్చి పారేస్తాను. ఏం చేస్తున్నావు? ఏంటి అక్కడ కదులుతోంది? నువ్వేం చేశావు? ఇదేకేమైంది? ఏం చేశారు మీరు? మేమేమీ చేయలేదు. చంపేస్తాను. కోపడకు, అది మేము కాదు. ఏం జరిగి ఉంటుంది ఇక్కడ? మీ సెక్యూరిటీకి గార్డ్ని ఇన్సర్ట్ చేయండి. ఈ షిప్ లో ఏం జరిగిందో మాట్లాడవే యంగ్ లేడీ. క్షమించాలి, అధికారం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ చోటుకు రావాలి. పాపం మీకు తెలియకొచ్చారనుకుంటాను. మిగతా ప్రయాణికులందరూ ఎక్కడున్నారు? నాకు తెలీదు, పడుకున్నారేమో. ఇక్కడ ఏం జరిగిందో చెప్పకపోతే నిన్ను చంపేస్తాను. ఎవరు నువ్వు? ప్రయాణికురాలి. నా పేరు ట్రేలియన్. మరి మీరు? అదేలా ఇచ్చేయి. మీరెవరైతే నీకెందుకు పాపా? ఇదంతా చెప్పినందుక? ఇప్పుడు చెప్పు, అసలేం జరిగింది ఇక్కడ? మిగతా వాళ్ళంతా ఇక్కడ. ఊపిలాడు నీకు బాగా అలవాటు. గుడ్ ఈవినింగ్. యా డబ్బు. ఎంత ఘోరం! రై పాపిస్తోడా! ఆగండి! నా ప్రాణ స్నేహితుడిని చంపుతావరా? నాకేం తెలీదు. నా మాట నమ్మండి. వాళ్ళ అమాయకులు, వాళ్ళకేం తెలీదు. అసలు మీరెవరు చెప్పండి. అసలు ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావో చెప్పు. ఇక్కడ ఏదో జరుగుతోంది, దాని గురించి. ఏమిటి చెప్పు మమ్మల్ని. నేను చెప్పేది విను. ఏమిటి? నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏమైంది? టీరీ సరిపోయాడు అనుకుంటాను. వాళ్ళ గురించి మర్చిపో, మనం ఇక్కడి నుంచి బయటపడాలి. ఈ షిప్ కింద ఏదో ఉంది. నోర్మయ్య నువ్వు ఇంకేం మాట్లాడకు. నేను చెప్తాను. దీని కింద ఏవీ లేదు, మనం తప్ప. వెళ్ళు, ఆ బాత్ తీసుకురా. ఏమిటా చెప్తారు? మమ్మల్ని తీరే. నీకు ఇప్పటికైనా అర్థమైందా? నన్ను ఎలాగైనా షిప్ నుంచి బయటపడి నువ్వేదైతే అది ఇస్తాను, ప్లీజ్. అలాగే, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మరి ఆ వాటర్ సంగతి ఏమిటి? అది ఇక్కడే ఉండని. విభోగం తీసుకో, వెళదాం. వాడిని లాక్కెళ్ళింది నువ్వు చూసావు పెరిగాను? నాకు తెలీదు, నేను దాన్ని సరిగ్గా చూడలేదు. పార్ట్స్ ఉన్నాయా నీ దగ్గర? నా దగ్గర లేకపోయినా నేను వెనక్కి తీసుకున్నాను.
కమాన్ త్వరగా త్వరగా. సెకండ్ లెవెల్ ఎమర్జెన్సీ స్టాప్ లెవెల్. సెకండ్ లెవెల్ తలుపులు తెరుచుకుంటున్నాయి. నా మాట విను. నువ్వు ఇప్పుడు బయటకంటే మంచిది కాదు. నీ మంచి కోసమే చెప్తున్నాను. తలుపులు మూసుకుంటున్నాయి. ఎవరు నువ్వు? అసలు నువ్వెవరు? ఇది నా ముక్కు పగలగొట్టింది. మళ్ళీ మాట్లాడితే మొహం కూడా పచ్చడి చేస్తాను, ఎవరు గుర్తుపట్టకుండా. ఏమిటిది ఇలా రెచ్చిపోతుంది? మళ్ళీ వచ్చిందా? ఫస్ట్ లెవెల్ అదే నేను చెప్పాలనుకుంటున్నాను. సెకండ్ లెవెల్ పైన ఏదో ఉంది. థర్డ్ లెవెల్ ఫోర్త్ లెవెల్ ఫిఫ్త్ లెవెల్ సిక్స్త్ వదలొద్దు. కింద పడేయండి, గన్స్ పడేయండి త్వరగా. అమ్ములు ఎక్కడ? టీలు ఎక్కడ? వాళ్ళు చనిపోయారు. ఏమిటి నువ్వు చెప్పేది? చనిపోయారా? నువ్వే చంపుతావు. నేనెవరిని చంపలేదు. అసలు ఈ షిప్ లోనే ఏదో ఉంది. నోర్ముడి కాదు, అతను చెప్పే నిజాన్ని. ఈ షిప్ లో ఏదో ఉంది. మీ ఇద్దరికి పరిచయం ఉందా? టీని నువ్వే చంపేశావు. నువ్వే చంపేశావు. నా ఫ్రెండ్ నువ్వే చంపేశావు. నువ్వే చంపేశావు. నువ్వు చెప్తేనే నాకు తెలుస్తోంది. నిన్ను నువ్వైనా చెప్పు, అసలేం జరిగింది? ఈ షిప్కి ఏదో పట్టింది. ఎక్కడ చూసినా దారుణంగా ఉంది. అసలేమై ఉంటుంది? నన్ను అడిగితే నేనేం చెప్పను. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదు. నువ్వేమంటావు? నేనేం చెప్పలేదు. థర్డ్ లెవెల్ ఫోర్త్ లెవెల్ ఫిఫ్త్ లెవెల్ సిక్స్త్ లెవెల్ ఎయిత్ లెవెల్ నైన్త్ లెవెల్ 10th లెవెల్. ఏం జరుగుతోంది పైన? అది డాన్స్ చేస్తుందేమో. చూడండి, అందరూ కలిసి ఒక చెయ్యేస్తే ఈ తలుపుని మనం పగలగొట్టచ్చు. ఇది చాలా మంచి ఐడియా. ఆగండి. ఏమిటి దారుణం? ఈ ఘోరం అంతా ఎలా జరిగింది? ఇస్తున్నాను నీ అంకమ్మ. నువ్వు వెనక్కి వెళ్ళిపో ఫినగన్. అటు చూడండి, అటు చూడండి. అదేమిటో మళ్ళీ ఏమిటి?
Fanny exclusive. ఏయ్ కొరేనమ్మాయి, ఏయ్ కొరేనమ్మాయి, ఏం చేస్తున్నావు? ఏయ్ ఈ షిప్ ఏ కొండరాయికి గుద్దుకుని హఠాత్తుగా ఆగిపోయింది. ప్రయాణికులందరూ భయపడి చెల్లాచెదురుగా పారిపోయారు. ఇప్పుడు ఈ షిప్ నుంచి మనం ఎలాగైనా బయటపడాలి. ఏం చేయడానికి వీలు లేకుండా అంతా క్షణంలో జరిగిపోయింది. లైఫ్ బోట్స్ ఉపయోగించడానికి కూడా టైం లేకపోయింది. కష్టాలు ఎప్పుడూ చెప్పిరావు. భద్రతా ఏర్పాట్లు కూడా చేయలేకపోయాం. కెప్టెన్ గారు, ప్రయాణికుల్ని కాపాడడం కోసం రక్షక దళాన్ని రప్పించుండాల్సింది. ఏమంటారు? అప్పుడు కాకపోతే ఇప్పుడు పిలిపించండి. ఇప్పుడే పిలిపిద్దాం. చూడు, నీకేం అర్థం కావడం లేదు. సిస్టమ్స్ లో ఏదో అడ్డు. Not something. Someone. Who are you? My name is Simon Kent. I own this ship. Hanover had a connection on this ship. Somebody to knock out all the communications. You two know each other. It was you. Very quick, Mr. Finnegan. Is this true, Captain? How do we fix it? I said, how do we fix it? Answer. All the systems are melted at their core. There's not going to be any calls for help. For God's sake, man, why? This is supposed to be your life's work, I thought. Ship's got to be worth what? A couple $100 million? $487.6 million. The insurance. That's what the torpedoes are for. You loot the ship and then you sink it for the insurance. I spent my whole life, my entire fortune building this ship. I'll be damned if I'm going to lose it to a bunch of pencil-neck bankers. Lose it, you greedy bastard! What are you talking about? The ship was operating at full capacity. I know, Captain, but the problem is that the cost of keeping it operating is a hell of a lot more than we're ever going to take in. You mean we're all going to die because you screwed up on the map? I simply misjudged the market. What about the passengers? Were they insured? I may be a crook, but I'm not a savage. The passengers, the crew, and I would have all been safely evacuated on the lifeboats. Don't you get self-righteous with me, Mr. Finnegan. I know all about you. You just pick up, lousy bastard! What? You sold us out to the bloody show! Knock it off! You realize how many innocent people you killed on this ship? Innocent passengers enough! What? I like it. Thanks.
మై గాడ్, నువ్వా హార్ట్ అటాక్ వచ్చేలా చేస్తున్నావే. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. ఇవన్నీ ఏమిటి? అదే అంతు పట్టకుండా ఉంది. వెతకండి, జాగ్రత్తగా వెతకండి. నీకోసం బోటు బయట వెయిట్ చేస్తోంది కదా? అవును. అయితే మనిద్దరం ఒక ఒప్పందానికి వద్దాం. నన్ను నీ బోట్లో ఎక్కించుకో. అందుకు నాకేది కావలస్తుంది నువ్వు ఇస్తావా? అవును, నువ్వేది అడిగినా ఇస్తాను. అయితే నాకు కోల్డ్ బీర్ ఇస్తావా? చిలిపి. నీకు రుణపడి ఉన్నాను. అవన్నీ తర్వాత. ముందు నన్ను షిప్ లోంచి బయటికి తీసుకెళ్ళావు. సరే, మాట కట్టుబడి ఉంటానని మాటిపో. తప్పకుండా. అలాగే ఉండు. ఈ దెబ్బతో నీ పని సరి. అసలింతకీ ఏమిటో జంతువులన్నీ? ఇక్కడ ఉన్నది ఆక్టోపస్ జాతికి చెందిన భయంకరమైన నీటి జంతువు. అది ఏం చేస్తుందోని నాకు భయంగా ఉంది. దాని రూపం తలుచుకుంటేనే నా గుండెగా జారిపోతుంది. 4000 అడుగుల వద్ద ఈ ఆక్టోపస్ అనే నీటి జంతువులు పెన్సిల్ అంత పొడవుతో బాల్ సైజ్ బాడీతో ఉండేవి. కానీ 20,000 అడుగుల వద్ద పెద్ద పెద్ద తిమింగలాల్ని తినేలా కనిపిస్తాయి. ఇక 30,000-40,000 అడుగుల వద్ద మానవ జాతిని నాశనం చేయగలవు. ఇది చాలా దారుణంగా ఉంది. నీ కథలు చాలు కానీ ఇప్పుడు తప్పించుకునే మార్గం చెప్పు. వాటి గురించి అసలు నీకు ఎవరు చెప్పారు? వాటిని ఎలా చంపాలో చెప్పు. ఈ ఆక్టోపస్ అనేవి బొరియల్లో దాక్కుని ఎదురైన వాటిని తమ ముళ్ల వంటి సన్నని పొడవైన జిగట తొండాలతో పట్టుకుంటాయి. పదునైన దంతాలతో పీల్చి పిప్పి చేసేస్తాయి. అయితే అవి నిన్ను తినేస్తాయి కదా? కాదు, మింగేస్తాయి. అవి సజీవంగా మన శరీరంలో ఉన్న ద్రవాలన్నింటినీ పూర్తిగా పీల్చేస్తాయి. పాఠం పూర్తయింది కదా, ప్లాన్ ఆలోచించండి. నేనే ఇక్కడ బాసుని, అందరూ నా ఆర్డర్స్ వినాలి. నువ్వు ఇక్కడే ఉండి నీకు తోచిన ఆర్డర్స్ ఇస్తూ ఉండు. నేను నా బోట్లోకి వెళ్ళి దాన్ని బాగు చేసి నరకం నుండి బయటపడతాను. ఆయన నా బాసు, నేను ఆయనతో వెళ్ళిపోతాను. నీతో రావచ్చా? తప్పకుండా. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఇలా నేరుగా వెళితే ఆ చివరి పోర్టు వైపు ఉన్న సొరంగ మార్గం మనల్ని పై అంతస్తుకి తీసుకెళ్తుంది. స్టార్ బోర్డ్, ఈ షిప్ కి సంబంధించిన బ్లూ ప్రింట్స్ నా దగ్గరే ఉన్నాయి. అసలు ఆ బ్లూ ప్రింట్స్ మీ చేతికి ఎలా వచ్చాయి? బ్లూ ప్రింట్ల సంగతి ఆపండి అయ్యా, ముందు బయటపడే దారి చూడండి.
ఓం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భజే సూర్యమిత్రం. నా భయం పోవడానికి ఆంజనేయ స్వామి దండకం చదువుతున్నానయ్యా. ఓం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం. అవి షిప్ అడుగు భాగంలో కన్నం చేస్తుండాలి. అక్కడి నుంచి ఆ జంతువులన్నీ లోపలికి వచ్చుండాలి. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే దారే లేదు. ఈ భయం బయట నుంచి లాక్ చేస్తుంది. మనం వచ్చిన దారిని వెళ్ళడమే మంచిదనిపిస్తోంది. క్యాంటన్ ఇది నీ షిప్, ఏదైనా ఐడియా ఇవ్వు. చెప్తాను. మెట్ల బావులు ఈ షిప్ గోడకి అటువైపున ఉన్నాయి. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలంటే ఆ మెట్ల దారి గుండా మాత్రమే వెళ్ళగలం. అతను చెప్పింది కరెక్టే. ఎంత దూరం? దాదాపు 20 మీటర్లు. ఎవరో ఒకరు కిందికి దిగి చెక్ చేయాలి. అయ్యి బాబు నేను కింద దిగను, ఇక్కడే ఉంటాను. నేను కూడా. నా వల్ల కాదు. నేను వెళ్తాను, నువ్వు నాతో రావాలి. గుడ్ లక్. నవ్వేమిటి నువ్వు నాతో వస్తున్నావు? మేము సరిగ్గా చేరుకుంటే నేను 2 రౌండ్లు పేరుస్తాను. అంటే మీరు నిర్భయంగా రావచ్చని అర్థం. ఓకే ఓకే. ఏయ్, అది నాది. మనం ఆమెకు మిషన్ గా ఇద్దాం, ఏమంటారు? ఎలా వాడాలో తెలుసా? ఏదైనా నా జోలికి వస్తే నేను ట్రిగ్గర్ని లాగుతాను, అది వెళ్లే వరకు. జాగ్రత్తగా ఉండు, అది భయంకరమైన కిక్కిస్తుంది. నేను చూసుకోగలను. నువ్వు సముద్రంలోకి వెళుతున్నావు కదా, ఈ సామాన్లన్నీ జాగ్రత్తగా చూసుకో. ఈ రోజు మనం ఎన్నడూ మర్చిపోలేని రోజు. చెయ్యవరా? వాడు అయిపోయినట్టున్నాడు. చూడు, ఇంతకు ముందు నాకు చావంటే భయం లేదు, ఇప్పుడు బిల్లీ చావును తలుచుకుంటుంటే నాకు భయం పుడుతోంది. ఏంటలా ఉండిపోయా? ఏంట ఎరుచూపు? అది వచ్చేస్తుంది. ఓ మై గాడ్! నీ అబ్బాయి ఇప్పుడు రావే.
Fanny exclusive. Fanny exclusive. పైకెక్కో. వ్యాసన్ ఎక్కడ? అది వాడిని మింగేసిందిరా నీ ఎంకమ్మ. వీల్లేదు, మేసం చావడానికి వీల్లేదు. మనం ఈ ప్రమాదం నుంచి ఎలా అయినా బయటపడాలి. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఆ వెనకదారులో ఎలివేటర్స్ చాలా ఉన్నాయి. బోడి ఎలివేటర్స్. ఆ ఎలివేటర్స్ లో సచ్చినా వెళ్ళను. నేను వీళ్ళ అభిప్రాయాన్ని ఒప్పుకుంటున్నాను. మనం ఎంతసేపు నా రక్షక దళం కోసం ఎదురు చూస్తాం? నేను ఏ రక్షక దళాల కోసం ఎదురు చూడను. సాయంకాలమే కనుక్కున్నాం. వాళ్ళు బయలుదేరితే 24 గంటల్లో ఇక్కడికి చేరుకుంటారు. ఏంటంటే వాళ్ళు ఈ షిప్ ఎదుగుతూ బయలుదేరదనమాట. అయితే ఇంకో 2 రోజులు పడుతుంది. అయితే కొంచెం ఆలస్యం అవుతుంది ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చేలోగా ఆ జంతువు మనల్ని లటక్కన మింగేసి పీల్చి పిప్పి చేసేస్తదే బాబు. అయితే మనం అప్పటి వరకు ఇక్కడే ఉందాం. పిచ్చెక్కిందా నీకు? లేదు, వాడు చెప్పింది నిజమే. మనకి ఇక్కడ బోలెడంత ఫుడ్ ఉంది. వాళ్ళు మనల్ని కాపాడేదాకా ఇక్కడే ఉండగా. కరెక్టే. ఇది సిబ్బంది కోసం అగ్ని ప్రమాదాలు గురి కాకుండా ఏట్లాడితో కట్టింది గది. ఈ తలుపులు మూసేస్తే అవి లోపలికి వచ్చే అవకాశమే ఉండదు. నువ్వు ఈ జైల్లోనే ఉందాం అనుకున్నావు ములిగన్? ఆ క్రూర జంతువులు బలే కంటే ఇదే నయం. మీరేం చేస్తారో నాకు తెలియదు. నేను మాత్రం వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను. ఆకు, అవి మనందరినీ ఒకేసారి చంపేస్తాయి. మనం ఎక్కడికి వెళ్ళదు. ఇక్కడే ఉందాం, కలిసే ఉందాం. వద్దు, నా మాట వినండి. అనవసరంగా తొందరపడకండి. ఏదేవైనా నేను మాత్రం ఇక్కడ ఉండదలుచుకోలేదు. ఇదే మనకి చివరి అవకాశం. నువ్వు ఇక్కడే ఉండాలి, లేకపోతే నా చేతుల్లో నువ్వు దారుణంగా చస్తావు. నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ములిగన్, అంత పని మాత్రం ఎవరు ఇక్కడ ఉండడం లేదు ములిగన్. లేదు, ఇక్కడే ఉండాలి. ఏవైనా సరే వాటిని చంపే మనం వెళ్ళాలి. నా మాట విని నువ్వు మా వెంట రాకపోతే నిన్ను ఇప్పుడే ఇక్కడే కాల్చి పారేస్తాను. ఒక వ్యక్తి చేపని బాటిల్లో పెట్టని చూశాను. దాని అతను కార్క్తో బిగించి టైట్ గా సీల్ చేసి ఒక ఆక్టోపస్ పిల్ల ముందు పడేశాడు. అప్పుడు ఆక్టోపస్ ఆ బాటిల్ చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. 2 నిమిషాలు అయ్యాక కార్క్ తీసి లోపలికెళ్ళి ఆ చేపను తినేసింది. ఇంతకీ ఈ కథలో నీతేమిటో నాకు అర్థం కాల. మనం చేపలం అయిపోయామని. చూడండి, ఈ షిప్ ఇప్పుడు మునగబోతోంది. వాళ్ళు టైంకి రాకపోతే అందరం చేస్తాం. అలా జరగడం నాకు ఇష్టం లేదు. అవును. చూడు ములిగన్, నీకెలా తోస్తే అలా చేసుకో. కానీ నేను మాత్రం ఇప్పుడే బయటికి వెళ్ళిపోతున్నాను. నా బోట్ ఇంకా అక్కడే ఉండాలని, దాన్ని నా క్రూర జంతువులు ఏమీ చేయకుండా ఉండాలని, త్వరగా నేను ఈ నరక నుంచి బయటపడాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఏమైంది? ఏంటి మీరేంటి అలా చూస్తున్నారు? నువ్వు నన్నేమి చేయలేవు. నన్ను చంపడం నీ వల్ల కాదు.
మనల్ని చంపేదాకా వదిలిపెట్టేటట్లేదు. అయ్యి బాబోయ్, దారులన్నీ మూసిపోతున్నాయి. అది మన షిప్పుని కుడివైపుకి నెట్టేస్తోంది. షిప్ అడుగు భాగంలో కుడి పక్కనే ఉంది. ఇది మనల్ని సరిగ్గా వాటి దగ్గరికి తీసుకెళ్తుంది. అదే పైకి వెళ్ళడానికి సరైన దారి. ఇంతకీ మీరు వస్తున్నారా? మీరు పదండి, వస్తున్నాను. ఎంత ఘోరం, ఎంతమంది చచ్చిపోయారు. వీటిని చూస్తుంటే గుండె తొరుక్కుపోతుంది. నాకివే ఆఖరి క్షణాలనిపిస్తోంది. క్యాంటనేడి, మళ్ళీ వచ్చినట్టుంది. భగవంతుడా, అది అడుగు భాగాన్ని చీల్చుకొని వచ్చేస్తోంది. నాకోటి నేను విసురుతా. పనికిరాని వెధవా, ఈ సంగతి నాకు ముందే చెప్పచ్చు కానీ ఎంకమా. నా బ్యాగ్ పోయింది. దాంట్లో నా బోర్డుకి సంబంధించిన పార్ట్స్ ఉన్నాయి. అవి లేకుండా మనం ఎక్కడికి వెళ్ళలేము. అయ్యో, అవి మనల్ని పిలుస్తున్నాయి. దాని నుంచి తప్పించుకోవాలంటే ఎవరో ఒకరు ఎరగాక తప్పదు. నువ్వు ఎరగా గాని నేనెవరు, నాకు అసలే భయం. అమ్మో, అయ్యో, ఓ మై గాడ్, ఇది మునిగిపోతుంది.
త్వరగా రా. అక్కడ డొక్కులో తిరిగి పడున్నది నీ బోటేనా? కనీసం ఇదైనా ఉంది, సంతోషించు. ఒక్క నిమిషం ఆగు. ఒకవేళ క్రూర జంతువు లోపలికి వచ్చేస్తే ఏం చేస్తావు? అప్పుడేం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. నీ బోటు పాడేది కదా, అందులో ఐలాండ్ చేరుకోగలమా? అంతకు మించి వేరే గతి లేదు. నాకు చాలా భయంగా ఉంది. నీకేం పర్వాలేదు, నేనున్నాను. చంపేస్తాను. నీకు రివాల్వర్ ఇవ్వలేదని ఏడవ. నన్నే చంపాలని చూస్తావా? ఎక్కడుందో వెతుకో. అలాగే అలాగే. అందులో గ్యాస్ ఉందో లేదో చూడు. ఓ, ఇది ఇక్కడుందా? అయితే దీని తాళాలు కూడా ఇక్కడే ఉండాలి. మర్చిపోయావా? నువ్వు కాసేపు నోరు మూసుకుని ఆ ఇంజిన్ రూమ్ లోకి వెళ్ళి నువ్వేదైనా చేయగలవేమో చూడు. జాయ్, నిన్ను చూస్తుంటే సంతోషంగా ఉంది. నీ కాలుకి ఏమైందని అడిగావా? జో, నీకు ప్రాణాలతో ఉండాలని ఉందా లేదా? సరే, నేను వెళుతున్నాను. నాకు ఆ పార్ట్స్ ఇవ్వు. అవి పోయాయి. ఏమిటి పోయాయా? అవి పోయాయని చెప్పారు కదా. ఏమిటి అవి పోయాయని చెప్పారు? నీకు వినిపించడం లేదా? ముందు వెళ్ళి పంచుడు. నా దగ్గర ప్లాన్ ఉంది. ప్లాన్ ఉందా? పార్ట్స్ లేకుండా సిటీ బ్లాక్ దాటి ఇది చచ్చిన కదలదు. అదే రాదా కావాల్సింది. ఇప్పుడు ఇంక నన్ను విసిగించకం. లైలా ఎక్కడా? చనిపోయి ఉంటుంది. సరే, నాకు తెలిసింది నేను చేస్తాను. rdlinks.com
ఇది చేయక తప్పదు. వెనగన్ నేనంతా సెట్ చేస్తాను, కానీ మన దగ్గర ఉన్న పెట్రోల్తో కొంచెం దూరం మాత్రమే ప్రయాణం చేయగలం. దానివల్ల పోయేదేం లేదు. కమాన్ 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 స్టార్ట్ తొందరగా స్టార్ట్. కమాన్ 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 కమాన్. అయ్యో కమాన్ 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 స్టార్ట్ అవ్వండి. కమాన్ స్టార్ట్ అవ్వు. చూడు నువ్వు కాస్త స్టార్ట్. నాకు తెలుసు చూసి. కమాన్ కమాన్ స్టార్ట్ అవ్వు స్టార్ట్ అవ్వే. స్టార్ట్ అయింది. బాయ్ 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 బాయ్. పద 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 త్వరగా పద. హలో. నేను అనుకోలేదు నిన్ను మళ్ళీ చూస్తానని. వద్దు, త్వరగా తాళివు ఇవ్వు. నిన్ను నాతో తీసుకెళ్తాను బేబీ. అయితే మిగతా వాళ్ళ సంగతి ఏమిటి? ఇప్పుడు వాళ్ళు మునిగిపోతారు, అదే జరుగుతుంది. నాకు వాళ్ళతో పని లేదు. త్వరగా తాళాలివ్వు. త్వరగా ఆ తాళాలు లాకిచ్చాయి. ఆ తాళాలు లాకిచ్చాయి. ఇవ్వమంటుంటే మర్యాదగా ఇచ్చాయి. దొంగ కొడుకు, అక్కడికి వెళ్ళి ఇంజిన్ ఆఫ్ చేయి. త్వరగా చేయి చూసి, త్వరగా ఇంజిన్ ఆఫ్ చేయి. ఆగు. తాళాలు వెళ్ళి ఎవ్వా. ఆగమంటుంటే ఆగు. ఆగవే. నేను అవసరం లేకుండా ఇంతవరకు ఎవరిని చంపలేదు. అయితే నేను పెద్ద శాడిస్ట్ని. ఇదిగో తీసుకో తాళాలు. నన్ను వదిలే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నిన్నంత ఈజీగా వదలను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ. నిన్ను ఇప్పుడే ఇక్కడే చంపేస్తే ఇక పైన ఏ సాక్ష్యాలు మిగలవు. మళ్ళీ వచ్చినట్టుంది. ఇక్కడే ఉంటే ఇది మన పీల్చి పిప్పి చేస్తుంది. పద వెళ్దాం. త్వరగా పద.
exclusive. ఫినగన్, నువ్వెక్కడున్నావు? అసలు నువ్వేం చేస్తున్నావు? ఏమనుకున్నావు? నన్ను క్షమించు. దేవుడి దయ వల్ల నువ్వు బతికే ఉన్నావు. నాకేమీ కాలేదులే. మనం ఇక్కడి నుంచి త్వరగా బయటికి వెళ్ళాలి. పద. మనం ఇప్పుడు చేసే జంపకి దెబ్బకి బయటికి వెళ్ళిపోవాలి. గట్టిగా పట్టుకో. Finigan, turn up, buddy!
shot to shit. Where are you when I need you, Joey? Hey, I found a souvenir. మనం ఇంకా ఈ దీవులోనే ఉండిపోవాల్సిందే. నీ ముద్దు ఇంత బాగుంటుంది అనుకోలేదు. కోల్డ్ బియర్ కంటే బాగుంది కదా. హాయ్ ఫ్రెండ్స్. ఏయ్ జో, జో నీకేం కాలేదు కదా. నా కాలు ఇతను సరిపోయాడు. వీడు చనిపోయాడని అనుకున్నాను. ఆ జంతువు నన్ను దాదాపు చంపేసింది అనుకో. అది అద్దాలను పగలగొట్టుకుని తిన్నగా లోపలికి వచ్చేసింది. నేను పరిగెత్తాను. అది నన్ను వెనక నుండి ఒక తోపు తోసింది. దాంతో బోట్లు సముద్రంలో పడి చచ్చేలా ఈదుకుంటూ వచ్చాను. అప్పుడు తెలిసింది నేను బతుకున్నానని. నీ దరిద్రపోటు నన్ను సగం తినేసిందనుకో. ఏయ్, నేను పార్కులో పొడుగులాగా మీ ఇద్దరి మధ్య వచ్చేసాను ఈ దీవిలో. సాధారణంగా నేను బీచ్ లో తిరగడమో లేక ఈత కొట్టడమో చేస్తుంటాను. కానీ ఇక జీవితంలో సముద్రం వైపు వెళ్ళనే ఒట్టేసుకున్నాను. అవును, నేను నా జీవితం అంతా ఈ దీవిలోనే గడుపుతాను. ఈ ప్రదేశం ఎంత అందంగా ప్రశాంతంగా ఉందో.